హాయ్ అండి, ఈరోజు పుదీనా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 10 నుంచి 15 ఎండుమిర్చిని తీసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకొని శుభ్రంగా కడిగి తుంచుకొని ఇప్పుడు పుదీనాను కూడా వేయించుకోవాలి. పుదీనాను వేయించిన తర్వాత ఇది తీసేసి ఇందులోనే ఒక 3 టమాటాల వరకు కట్ చేసి వేసుకొని ఇందులోనే కొద్దిగంత చింతపండు నీళ్ళతో పాటుగా నానబెట్టుకునే నీళ్ళతో పాటుగా వేసుకొని ఇందులోనే 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఎండుమిర్చిని తీసుకొని అందులో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత పుదీనాను కూడా వేసి మిక్సీ పట్టి చివరిగా ఉడికించిన టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం కళాయిలో ఆయిల్ పెట్టుకొని తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేస్తే మనకి పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది.